సో హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎర్నింగ్. మనం ఈరోజు ఒక న్యూ ఏ డ్రాప్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మీకు టోటల్ 3 ఏ డ్రాప్స్ గురించి అయితే చెప్తాను. సో ఈ 3 ఏ డ్రాప్స్ని అయితే ఎవరు మిస్ చేయకుండా అయితే కన్ఫర్మ్ అయితే ఫార్మ్ అయితే చేయండి గైస్. సో మనకి అప్కమింగ్ డేస్లో అయితే మనకి లైక్ కొంచెం ఎక్కువ రివార్డ్ అవ్వడానికి అయితే కొంచెం ఛాన్స్ అయితే ఉంది. సో కొంచెం పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్స్ ఇవైతే. సో ఎవరు మిస్ చేయకుండా ఈ 3 ఏ డ్రాప్స్ని అయితే ఫార్మ్ చేయండి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి సోనియం గైస్. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సోనియం వాళ్ళ మెయిన్ నెట్ అయితే లాంచ్ అయింది. సో వీళ్ళు లైక్ ఏ డ్రాప్ అయితే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే లేదు, బట్ మనకి మోస్ట్లీ ఏ డ్రాప్ రావడం అయితే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది గైస్. సో వీళ్ళ మెయిన్ నెట్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి ఒక సోల్ బాండ్ ఎన్ఎఫ్టీ ప్లస్ ఒక డిస్కౌంట్లో ఓజీ రోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో మనకి ఆ ఎన్ఎఫ్టీ అండ్ ఓజీ రోల్ ఉండడం వల్ల లైక్ మనకి అప్కమింగ్ డేస్లో మనకి ఏ డ్రాప్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ ఏ డ్రాప్లో పార్టిసిపేట్ చేయడానికి మనకి ఒక $5 to $6 అయితే లైక్ హోల్డ్ అయితే చేయాలి. మనకి ఒక $2 వర్త్ ఆఫ్ ఈథెచ్ అయితే కాస్ట్ అవుతుంది గైస్. సో ఇందులో మీతో ఒక $5 to $6 ఫండ్స్ అయితే ఉండే. సో డెఫినెట్లీ మీరు అయితే పార్టిసిపేట్ చేయండి గైస్. లైక్ మీతో ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నా కానీ పర్లేదు, మీరు అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. లైక్ ఎందుకంటే మీరు ఒక వాల్యూమ్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో వీళ్ళ మెయిన్ నెట్ పార్టిసిపేట్ చేసినందుకు మీకు అప్కమింగ్లో ఒక అంటే వాల్యూమ్ ఎక్కువ ఉండి లైక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువడం వల్ల సో ఆ సైడ్ నుంచి కూడా మనకి ఏ డ్రాప్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. సో మీరు ఏం చేస్తారంటే లైక్ మీతో ఫండ్స్ తక్కువ ఉన్నాయనే వాళ్ళైతే ఒక $5 to $6 వర్త్ ఆఫ్ ఆర్బిటమ్ ఆర్ బేసి తెచ్చి అయితే మీరు మీ మెటామాస్క్లో అయితే డిపాజిట్ చేసుకోవాలి గైస్. సో మీకు ఫస్ట్ సోనియం ఏ డ్రాప్లో ఎలా పార్టిసిపేట్ చేయాలని అయితే చెప్తాను. సో మీకు ఇక్కడైతే ఒక స్వాప్ లింక్ అయితే ఇచ్చాను కదా. సో ఈ లింక్ని అయితే మీ వెబ్సైట్లో మీ కివీ బ్రౌజర్ ఆర్ మనం ఎడ్జ్లో అయితే పేస్ట్ చేయండి గైస్. సో పేస్ట్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది గైస్. సో మీరు 1 సెకండ్ మనకి మీరు పేస్ట్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది అయితే ఇలా వస్తుంది. సో మీకు రైట్ సైడ్లో అయితే మీ వ్యాలెట్ అయితే ఉంటుంది గైస్. సో సింపుల్గా మీ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసాక మనకి లైక్ మీతో బేస్ ఆర్ ఆర్బిటంలో అయితే మీరు ఫండ్స్ డిపాజిట్ చేసింటారు కదా. సో ఆ ఫండ్స్ని మనం వీళ్ళ సోనియం మెయిన్ నెట్ ఫండ్ లైక్ వీళ్ళ మెయిన్ నెట్లోకి అయితే తెచ్చుకోవాలి గైస్. సో అవి ఎలా తెచ్చుకుంటారంటే మీకు మోస్ట్లీ గ్యాస్ జిప్ గురించి అయితే ఐడియా ఉంటుంది గైస్. సో మనం లైక్ అదర్ మెయిన్ నెట్ నుంచి మన ఇంకో మెయిన్ నెట్కి అయితే బ్రిడ్జ్ చేయడానికి అయితే మనకి ఈ గ్యాస్ జిప్ని అయితే యూస్ చేద్దాం. సో ఇది ఎందుకంటే గైస్ మనకి లో ఫీజ్ అయితే ఉంటుంది. లైక్ మనకి డైరెక్ట్ విత్డ్రా చేసుకోవడానికి అంటే ఈ యూస్ చేయడం వల్ల మనకి చాలా తక్కువలో అయితే గ్యాస్ ఫీ అయితే అవుతుంది గైస్. సో మీరు నాట్ ఓన్లీ లైక్ సోనియం ఆర్ అదర్ నెట్వర్క్స్, మీరు మెయిన్ ERC20 కూడా మీరు అయితే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి గైస్. సో దట్ మీకు హెవీ గ్యాస్ ఫీజ్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఒక్కోసారి మీకు ERC20 విత్డ్రా చేయాలంటే లైక్ ఒక $5 $6 గ్యాస్ ఫీ అయితే కట్ అవుతుంది కదా. బట్ అదే మీరు ఒక బేస్లో కానీ ఆర్బిటంలో కానీ డిపాజిట్ చేసి మీరు దాన్ని ERC20గా కన్వర్ట్ చేస్తే మీకు గ్యాస్ ఫీన్ అయితే లైక్ బేస్లోనే అయితే మీకు గ్యాస్ ఫీన్ అయితే కట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది బేస్ అండ్ ఆర్బిటంలో అయితే మనకి చాలా లో అయితే ఉంటుంది గ్యాస్ ఫీజు. సో మీరు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి గైస్. మీరు ఎప్పుడైనా సరే ERC20 ఆర్ మీరు అదర్ నెట్వర్క్స్లో డిపాజిట్ చేయాలనుకున్నా మీకు అక్కడ హెవీ గ్యాస్ ఫీజు ఉంటే సో మీరు ఏం చేస్తారంటే బేస్ ఆర్ ఆర్బిటం ఈథెచ్ అయితే డిపాజిట్ చేసుకుని ఇక్కడ వచ్చేసరికి అయితే బ్రిడ్జ్ చేయండి గైస్. సో మీరు ఇక్కడ లైక్ నేటివ్ టోకెన్ మాత్రమే అవుతుంది గైస్. మీకు ఆ సబ్ టోకెన్స్ అనేది అవ్వవు. ఓన్లీ ఆ టోకెన్ రిలేటెడ్ ఆ టోకెన్ మాత్రం మెయిన్ నెట్లో ఉన్న టోకెన్ మాత్రమే అవుతుంది గైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనైతే ఆర్బిటం అయితే డిపాజిట్ చేసాను, $7 వర్త్ ఆఫ్ ఆర్బిటం ఈథెచ్ అయితే డిపాజిట్ చేశాను. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆర్బిటంని సోనియం మెయిన్ నెట్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. సో మీకు ఇక్కడ ఏం చేస్తానంటే రైట్ సైడ్ వచ్చి మీతో ఏ ఫండ్స్ అయితే ఉన్నాయి, లైక్ నాతో ఇప్పుడు ఆర్బిటం అయితే ఉంది కదా. సో ఆ టోకెన్ అయితే సెలెక్ట్ చేస్తాను గైస్. సో నా ఆర్బిటంలో $7 ఉన్నాయి కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ ఆర్బిటం అయితే సెలెక్ట్ చేసి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఆ ఫండ్స్ అనేది ఎక్కడికి కావాలి సో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ అయితే లెఫ్ట్ సైడ్ అయితే మీరు సోనియం అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సార్ మనకి ఏ నెట్వర్క్లో అయితే ఫండ్స్ కావాలో సో ఆ నెట్వర్క్ని అయితే మీరు లెఫ్ట్ సైడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ రైట్ సైడ్ వచ్చేది మీతో ఎక్కడైతే ఫండ్స్ ఉన్నాయో ఆ నెట్వర్క్ నుంచి మీరు రైట్ సైడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు గైస్. సెలెక్ట్ చేస్తారు మీకు ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయమంటుంది. లైక్ నేను ఆల్రెడీ $5 అయితే కన్వర్ట్ అయితే చేశాను. లైక్ మీకు ఇంకోసారి చూపించడానికి ఇప్పుడు నేను ఇక్కడ 1 అయితే ఎంటర్ చేస్తాను. సో మీకు ఇక్కడ మినిమం వచ్చేసరికి $0.25 గైస్. సో మినిమం 0.25, మాక్సిమం వచ్చి $50 మీరైతే స్వాప్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే 1 అయితే ఎంటర్ చేసి ఈ బిల్ వచ్చేసరికి మీ అడ్రస్ గైస్. లైక్ మీ ఎనీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అయితే మీరైతే పేస్ట్ చేసి నాట్ ఓన్లీ మీ పర్టికులర్గా ఇప్పుడు కనెక్ట్ చేసిన వ్యాలెట్ అడ్రస్ అయితే అవసరం లేదు. సో మీరు ఎనీ వ్యాలెట్ అడ్రస్ అయితే పేస్ట్ చేయండి గైస్. సో మీకు ఎక్కడికి ఫండ్స్ కావాలో ఆ వ్యాలెట్ అడ్రస్ అయితే పేస్ట్ చేసి మీరు సెండ్ అయితే క్లిక్ చేయండి గైస్. సెండ్ క్లిక్ చేయగానే మన ట్రాన్సాక్షన్ అనేది మన వ్యాలెట్కి అయితే ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సింపుల్గా మీ వ్యాలెట్లో అయితే కన్ఫర్మ్ చేయండి గైస్. కన్ఫర్మ్ చేశాక మనకి ఒక లైక్ 2 or 3 సెకండ్స్లో అయితే మనకి మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. నాట్ ఓన్లీ లైక్ ఈథెరియం రిలేటెడ్గా అయితే గైస్ మీరు అదర్ నెట్వర్క్ కూడా అయితే కన్వర్ట్ చేయొచ్చు. లైక్ సోల్ కానీ మీకు సోల్ కూడా మాక్సిమం చాలా మందికి అయితే సోల్ $1 or $2 అయితే గ్యాస్ పే అయితే అడుగుతుంది కదా. సో మీరు ఏం చేస్తారు గైస్ ఇందులో మీకు సోల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ మీరు బేస్ ఈథెచ్ అయితే డిపాజిట్ చేసి సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సోలానా సెలెక్ట్ చేసుకుంటారు గైస్. సో ఇది చేయడం వల్ల మనకి ఆ గ్యాస్ ఫీజ్ అనేది సేవ్ అవుతుంది గైస్. సో మీకు ఎప్పుడన్నా ట్రాన్సాక్షన్ లైక్ బ్రిడ్జింగ్ కానీ ఇలాంటి టోకెన్ విత్డ్రాల్ చేయాలనుకున్నప్పుడు సో ఈ గ్యాస్ వెబ్సైట్ అయితే యూస్ చేయండి. మీకు లైక్ లెస్ గ్యాస్ ఫీజ్లో అయితే మీకు అయితే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది గైస్. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు నా ట్రాన్సాక్షన్ అనేది అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యాక మీరు డైరెక్ట్ మన సోనియం మెయిన్ నెట్ పేజ్లోకి అయితే వచ్చేయండి గైస్.
వీళ్ళ మెయిన్ నెట్ పేజ్లోకి అయితే వచ్చేసరికి మీ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేస్తారు కదా, కనెక్ట్ చేసరికి ఇక్కడ టాప్లో వచ్చేసరికి ఈటీ చేసి సెలెక్ట్ చేయండి గైస్. అండ్ బాటంలో వచ్చేసి లైక్ ఎనీ అదర్ టోకెన్ మీ ఇష్టం గైస్. నేనైతే ఇక్కడ డబ్ల్యూటీ చేసి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసాక మీకు ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయమంటుంది గైస్. సో మీరు ఎంతైనా అమౌంట్ అయితే ఎంటర్ చేసి లైక్ నేనైతే నాతో ఉన్న 0.002 అయితే ఉంది కదా, 001 అయితే నేను 50% అయితే అమౌంట్ అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి మీరు ఇక్కడ బాటంలో స్వాప్ అనేది వస్తుంది గైస్. సింపుల్గా స్వాప్ అయితే క్లిక్ చేయండి. స్వాప్ క్లిక్ చేసి మన కన్ఫర్మేషన్ అయితే వస్తుంది గైస్. సింపుల్గా మీ వ్యాలెట్లో అయితే కన్ఫర్మ్ చేయండి. మన వ్యాలెట్కి అయితే కన్ఫర్మేషన్ వచ్చింది. సో సింపుల్గా కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి గైస్. కన్ఫర్మ్ చేశాక లైక్ ఒక 1 minute మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యాక గైస్ ఇదైతే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి సో మనకి ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అనేది అయితే కంప్లీట్ అయింది గైస్. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం టోటల్ 45 ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేయడం వల్ల మనకి ఒక సోల్ బాండ్ ఎన్ఎఫ్టీ ప్లస్ ఓజీ రోల్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఎప్పుడు ఈ ఈవెంట్ అయితే ఎండ్ అయింది గైస్. వాళ్ళు మనకి స్నాప్చాట్ వచ్చేసరికి 27th or 28th ఆ మధ్యలో అయితే ఉండేది. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు 45 ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేయండి గైస్. సో మోస్ట్లీ మీరు 50+ అయితే చేయండి. సో దట్ మనకి అంటే లైక్ మనకి ఎగ్జాక్ట్ ట్రాన్సాక్షన్స్ కాకుండా కొన్ని ఎక్కువ అయితే చేయండి గైస్. అండ్ మీకు ఒకవేళ పాసిబుల్ ఉందంటే మీరు డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్స్ అయితే చేయండి. సో ఫస్ట్ మీరు ఒక 45 అయితే కంప్లీట్ చేసి లైక్ ఇంకా ఎవ్రీడే ఒక 2-3 ట్రాన్సాక్షన్స్ అయితే చేయండి గైస్. ఎందుకంటే మనకి ఇక్కడ గ్యాస్ ఫీ అనేది చాలా తక్కువే పడుతుంది కాబట్టి మీరు డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్స్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు మనం ఒక ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నేను అనదర్ టోకెన్ గైస్. ఇప్పుడు నేను డబ్ల్యూహెచ్కి అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు యూఎస్డీటీ అయితే సెలెక్ట్ చేసి సేమ్ లైక్ నేను ఒక 25% అమౌంట్ అయితే స్వాప్ అయితే చేస్తాను గైస్. సింపుల్గా మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేసి కింద స్వాప్ అయితే క్లిక్ చేయండి. స్వాప్ క్లిక్ చేయగానే అగైన్ మన మెటామాస్క్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. సో అక్కడైతే కన్ఫర్మ్ చేయాలి గైస్. సో ఇక్కడికి వచ్చేసరికి మనం టోటల్ 2 ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేసాం. సో మీరు సింగిల్ టోకెన్కైనా మల్టిపుల్ టైమ్స్ అయితే స్వాప్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీరు మల్టిపుల్ టోకెన్స్కైనా స్వాప్ చేయొచ్చు గైస్. సో మనకి ఇక్కడ పర్టికులర్గా అయితే వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. మీరు ఇది ట్రాన్సాక్షన్ అయితే ఫెయిల్ అయింది. సో వాళ్ళైతే పర్టికులర్గా అయితే మెన్షన్ చేయలేదు గైస్. సో మీరు ఇన్ని టోకెన్స్ స్వాప్ చేయాలని అలా అయితే ఏం లేదు. సో మీరు ఎన్నైనా చేయొచ్చు. సో నేను లైక్ ఇందాక డబ్ల్యూఈథెచ్కి అయితే స్వాప్ చేశాను కదా, సో నేను దాన్ని అయితే రివర్స్ చేస్తాను గైస్. సో నా డబ్ల్యూఈథెచ్ నుంచి ఈథెచ్కి అయితే స్వాప్ చేసుకుంటాను. సింపుల్గా 100% అయితే ఎంటర్ చేసి కింద స్వాప్ అయితే చేస్తాను గైస్. మన వ్యాలెట్ అయితే అగైన్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇందాక సెకండ్ ట్రాన్సాక్షన్ అయితే ఫెయిల్ అయింది. సో ఒకవేళ మీకు ఫెయిల్ వస్తే మీరు అయితే అగైన్ అయితే ట్రై చేయండి కదా, మీకు మ్యాక్సిమం వర్క్ అయితే అవుతుంది. మీకు నెట్వర్క్ ఫీజ్ కూడా అయితే చూసుకోవచ్చు 0.01 గైస్. సో మనకి గ్యాస్ ఫీ అనేది కూడా మనకి చాలా లో అయితే ఉంది కాబట్టి మనకి టోటల్ ఒక 45 to 50 ట్రాన్సాక్షన్ చేయడానికి మనకి అరౌండ్ $1 అయితే కాస్ట్ అవుతుంది గైస్. అదే మనకి ఎక్కువ అయితే గ్యాస్ ఫీ కూడా కట్ అవ్వదు. సో $1 అయితే కాస్ట్ అవుద్ది. సో మీరు లైక్ మీతో ఫండ్స్ ఉన్నాయి, $5 ఉన్నాయి అనుకుంటే $1 ఆఫర్ చేయగలను అనుకుంటే ఈ సోనం మెయిన్ అయితే చేయండి గైస్. సో మనం ఇప్పుడు 2 ట్రాన్సాక్షన్స్ అయితే చేసాం గైస్. ఫస్ట్ వచ్చేసరికి ఈథెచ్ నుంచి డబ్ల్యూఈథెచ్ అండ్ సెకండ్ వచ్చేసరికి డబ్ల్యూఈథెచ్ నుంచి ఈథెచ్. సో మీరు మల్టిపుల్ టైమ్స్ ఒక 50 ట్రాన్సాక్షన్స్ అయితే చేయండి గైస్. సో అగైన్ ఈథెచ్ నుంచి డబ్ల్యూఈథెచ్కి ఇంకో ట్రాన్సాక్షన్ అయితే చేసి చూపిస్తాను. సింపుల్గా స్వాప్ క్లిక్ చేస్తారు. అగైన్ మన మెటామాస్క్ అనేది కన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు అక్కడైతే కన్ఫర్మ్ చేస్తారు గైస్. సింపుల్ గైస్ సోనియం మెయిన్ అయితే ఇంకేం లేదు. సో మనకున్న టాస్క్ అయితే ప్రెజెంట్ ఉన్న టాస్క్ అయితే ఇదే గైస్. ఇది కంప్లీట్ చేయడం వల్ల మనకి సోల్ బాండ్ ఎన్ఎఫ్టీ ప్లస్ ఓజీ రోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. లైక్ ఇంకా కొన్ని అడిషనల్ టాస్క్లు అయితే చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లైక్ మీతో ఒక $1 or $2 ఎక్స్ట్రా స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళైతే మీరు ఇక్కడ లిక్విడిటీ పూల్స్ అయితే ఫండ్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు గైస్. అండ్ అక్కడ బ్రిడ్జింగ్ వచ్చేసరికి మనకి సేమ్ గైస్ మీరు ఇక్కడ గ్యాస్ చిప్ అనేది యూస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీకు ఇక్కడ వాళ్ళు కూడా కొన్ని బ్రిడ్జెస్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు బ్రిడ్జ్ చేసుకోవడానికి అయితే లైక్ సూపర్ బ్రిడ్జ్, రైనోఫై ఈ బ్రిడ్జెస్ అయితే యూస్ చేయొచ్చు గైస్. సో మనకి స్వాప్స్ వచ్చేసరికి మీరు టోటల్ 45 ట్రాన్సాక్షన్స్ ప్లస్ అయితే కంప్లీట్ చేయండి గైస్. కంప్లీట్ చేస్తే మనకి ఇక్కడ టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. సో సోనియం అయితే ప్రెసెంట్ ఉన్న టాస్క్ అయితే ఇది గైస్. అండ్ సెకండ్ వచ్చేసరికి సోనియం వాళ్ళది గ్యాలక్సీ టాస్క్లు అయితే ఉన్నాయి గైస్. సో ఇక్కడైతే మెన్షన్ చేస్తాను గైస్, ఎయిర్ డ్రాప్ అనేది అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. సో మనకి ఛాన్సెస్ అయితే హెవీగా లైక్ ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో మీరు ఇక్కడ స్వాపింగ్ అయితే కంప్లీట్ చేయాలి. మనకి లైక్ ఈ స్వాప్లు చేయడం వల్ల అయితే మనకి ఎన్ఎఫ్టీ ప్లస్ అదైతే ఇస్తారు. అండ్ సోనియంలో వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని ఎన్ఎఫ్టీస్ అయితే ఉంటాయి గైస్. సో ఆ ఎన్ఎఫ్టీస్ని అయితే మింట్ చేసి మనకి ఇక్కడ పాయింట్స్ అయితే గ్రాప్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు కొన్ని టాస్క్లు అయితే వచ్చారు లైక్ ఫాలో టాస్క్లు. అండ్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఎన్ఎఫ్టీ అయితే కలెక్ట్ చేయమంటారు. సింపుల్గా దాని మీద అయితే ట్యాప్ చేసి మీకు ఇక్కడ టాస్క్లు అయితే కంప్లీట్ చేశాను గైస్. కంప్లీట్ చేసరికి ఇందులో కొన్ని వచ్చేసరికి ఎన్ఎఫ్టీ రిలేటెడ్ అయితే ఉంటాయి గైస్. లైక్ మళ్ళీ ఎన్ఎఫ్టీని అయితే పర్చేస్ చేయమని అయితే టాస్క్లు అయితే ఉంటాయి. సో మీరు ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలంటే మీరు వాళ్ళ వెబ్సైట్లో వచ్చేసరికి
లైక్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి ఎన్ఎఫ్టీ పర్చేస్ టాస్క్ అయితే గైస్. సో ఇవైతే మీకు ఆప్షనల్ గైస్, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, అమౌంట్ స్పెండ్ చేయగలమైతే మీరు అయితే బై చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లోర్ ప్రైస్ వచ్చేసరికి $0.21 అయితే ఉంది. సో మీరు బై చేస్తాను అనుకునే వాళ్ళైతే బై చేసి, సో గెలాక్సీ టాస్క్లు అయితే ఉంటాయి. సో అవి కూడా అయితే కంప్లీట్ చేసుకోండి గైస్. సో మోస్ట్లీ మీకు కొన్ని ఎక్కువ టాస్క్లు అయితే ఉంటాయి గైస్. ఇక్కడైతే చూసుకోవచ్చు చాలా అరౌండ్ మనకి ఒక 6 ఎన్ఎఫ్టీస్ అయితే ఇక్కడైతే మిన్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి లైక్ ఒక 10 to 15 ఎన్ఎఫ్టీస్ అయితే ఉంటాయి గైస్ టోటల్ మీరు అయితే మిన్ చేయడానికి. సో మీరు అమౌంట్ స్పెండ్ చేయగలమైతే మిన్ చేయండి గైస్. అండ్ సోనియం అయితే ఇంతే గైస్. సో ఫస్ట్ ఇక్కడైతే స్వాప్స్ అయితే కంప్లీట్ చేస్తారు, అండ్ మీరు గెలాక్సీ టాస్క్ అయితే కంప్లీట్ చేస్తారు గైస్. సో సోనియం అయితే మీరు ఎవరైతే మిస్ చేయకుండా అయితే సోనియం మెయిన్ నెట్లో అయితే పార్టిసిపేట్ చేయండి గైస్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సైన్ ప్రోటాల్ గైస్. సో మీకు రీసెంట్గా అయితే తెలిసి ఉంటుంది ఇన్ఫర్మేషన్, సీజెడ్ అయితే ఇన్వెస్ట్ చేశారు గైస్ 16 million ఫండింగ్ ఆఫ్టర్ తన రీసెంట్గా జైలు నుంచి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే సైన్ ప్రోటాల్ గైస్. టోటల్ 16 million ఫండింగ్ అయితే చేశాడు. సో మనకి ఇక్కడ ఆ సైన్ ప్రోటాల్ అని వచ్చేసరికి గైస్ లైక్ మనకి ఒక డిజిటల్ రూప్ ఆఫ్ ప్రూఫ్ గైస్. లైక్ మీకు మార్క్స్ కార్డ్ అయితే ఉంటుంది కదా, సో అలా మనకి మార్క్స్ కార్డ్ అనేది మనకి ఫిజికల్గా అయితే ఉంటుంది. బట్ ఇదేంటి అంటే మనకి స్కీమ్ గైస్. స్కీమ్ అంటే మనకి లైక్ ఆన్లైన్లో ఒక ప్రూఫ్ గైస్. సో మనకి పర్టికులర్ దాంట్లో మనం ఇలా హోల్డ్ చేస్తాం, లైక్ మన సెల్ఫ్ డిక్లరేషన్ గైస్. సో మనతో ఇన్ని ఉన్నాయని ఇలా సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇస్తాము. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఇది ఇచ్చే సైనింగ్ ఇవే. సో ఇలా మనం ఒక స్కీమ్ అయితే క్రియేట్ చేస్తాము. సో ఆ స్కీమ్ని కొంతమంది లైక్ వాళ్ళు ఒక సైన్ అయితే క్రియేట్ చేసుకుంటారు ఆ స్కీమ్లో. సో దట్ మనకి ఆ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి గైస్. ఇక్కడైతే చూసాను సింపుల్గా మీరు ఇక్కడ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయండి. రైట్ సైడ్ టాప్లో అయితే వ్యాలెట్ అయితే కనెక్ట్ చేశాక మీరు ఇక్కడ ప్లస్ క్రియేట్ స్కీమ్ అయితే ఉంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేశాక ఇక్కడ ఆ స్కీమ్ నేమ్ అయితే అడుగుతుంది. లైక్ మీరైతే దీనికి మోస్ట్లీ కొన్ని ఏఐస్ అయితే ఉంటాయి గైస్. సో అందులో మీరైతే లైక్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ స్కీమ్, కెన్ యూ గివ్ మీ డీటెయిల్స్ ఇలా మీరు అయితే అడిగితే మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. సో మీరు దాన్ని బేస్ చేసుకొని అయితే మీరు ఇక్కడ ఒక స్కీమ్ అయితే క్రియేట్ చేసుకోండి. లైక్ నేను ఇప్పుడైతే లైక్ బీటీసీ ప్రైస్ గెసింగ్ అనేది ఒక స్కీమ్ అయితే క్రియేట్ చేస్తాను. ఇక్కడ స్కీమ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి సో మీరు ఇది మీకు ఇష్టం వచ్చినది. సో దానికి ఆ స్కీమా రిలేటెడ్గా డిస్క్రిప్షన్ అది ఎందుకు అని మీరు ఇక్కడైతే కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వండి. ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాక మీకు అగైన్ బాటంలో వచ్చేసరికి ఇక్కడ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోమండి. సో మీకు ఇక్కడ టెస్ట్ నెట్లు కూడా అయితే చేయొచ్చు, బట్ నా రికమెండేషన్ వచ్చేసరికి మీరు మెయిన్ నెట్లో అయితే పార్టిసిపేట్ చేయండి గైస్. సో మీరు ఇక్కడ ఉన్న మెయిన్ నెట్స్ అనేది యూజ్ చేయడం అవసరం లేదు. సో మీరు ఆప్షన్ మీరు ఏదైనా ఇక్కడైతే యూజ్ చేయండి. లైక్ నేను ఇప్పుడైతే ఆర్బిటమ్ 1 అయితే యూజ్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే గైస్ లైక్ ఓపీపీఎన్బిలో మనకు గ్యాస్ పే అనేది తక్కువ పడుతుంది, అండ్ పిఎన్బిలో కూడా లైక్ ఒక $0.5 అయితే గ్యాస్ పే అయితే అవుతుంది. పాల్గన్లోనూ తక్కువ పడుతుంది. అండ్ ఓపీ మెయిన్ నెట్లో కూడా మనకి గ్యాస్ పే అయితే లోగానే ఉంటుంది గైస్. అండ్ బేస్ ఆల్సో మనకి లో గ్యాస్ పే అయితే ఉంటుంది. సో ఇలా లో గ్యాస్ పే ఉన్న ప్రతి ఒక్క దాంట్లో ఒక స్కీమ్ అయితే క్రియేట్ చేయండి గైస్. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఆర్బిటమ్ 1 అయితే ఒక స్కీమ్ అయితే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తాం గైస్. ఓకే ఇక్కడ మీరు నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసాక ఇక్కడ బాటంలో వచ్చేసరికి అదర్ డేటా లొకేషన్స్ అయితే ఉంటుంది గైస్. సో దాని మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడ IPFS అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫీల్డ్ నేమ్ అయితే ఉంటుంది కదా, బీటీసీ ప్రైస్ అని అయితే సెలెక్ట్ చేస్తాను. బీటీసీ ఫీల్డ్ వచ్చేసరికి ఇక్కడ మీరు నెంబర్ బేస్ మీద గైస్ ఇక్కడ మీకు టెలిగ్రామ్లో అయితే చూపిస్తాను. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు బులియన్ స్టోర్ వాల్యూ ఇలా మీరు దాన్ని బేస్ చేసుకొని అయితే మీరు ఇదైతే ఇవ్వాలి గైస్. సో నెంబర్ల కంటూ పర్టికులర్ టెస్ట్ రిలేటెడ్ అయితే ఒకటైతే ఉంటుంది. సో ఇక్కడ టెస్ట్ అయితే స్టోర్ చేసుకోవాలి, స్ట్రింగ్ అయితే యూజ్ చేస్తారు. అంటే నెంబర్ యూజ్ చేయడానికి యూనిట్ 256 ఇలా మీరు ఏదైతే యూజ్ చేస్తారో దాని రిలేటెడ్గా అయితే మీరు ఇక్కడ సెకండ్ రో బాక్స్లో అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సో ఇక్కడ బీటీసీ ప్రైస్ కాబట్టి నేను నెంబర్ కాబట్టి ఇక్కడ యూనిట్ 256 అనేది అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక మీరు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ యాడ్ ప్లస్ అయితే క్లిక్ చేసి సో మీరు ఇంకోటి అయితే క్రియేట్ చేసుకోండి గైస్. సో మీకు వద్దనుకుంటే ఇక్కడ డిలీట్ అయితే క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేశాక మీకు ఇక్కడ హుక్ వచ్చేసరికి ఎంటీ అయితే వదిలేండి గైస్. ఫస్ట్ బాక్స్ వచ్చేసరికి ఎంటీ అయితే వదిలేదు. ఇక్కడ సెకండ్ వచ్చేసి రివోకబుల్ అంటే వాళ్ళు ఎడిటింగ్ ఆప్షన్ ఉందా లేదా అని, లైక్ మీరు వాళ్ళు ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేయొచ్చా అని. సో మీరు ఇక్కడైతే ఎస్ ఆర్ నో అయితే మీ ఆప్షన్ అది. సో నేనైతే ఎస్ అయితే పెట్టి క్రియేట్ స్కీమ్ అయితే క్లిక్ చేస్తాను గైస్. సో క్లిక్ చేయగానే మన మెటమాస్క్ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మన వ్యాలెట్ అయితే కన్ఫర్మ్ చేస్తాం. మీరైతే వ్యాలెట్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది కదా, సో అక్కడైతే కన్ఫర్మ్ చేయండి గైస్. సో మీరు ఇక్కడ నెట్వర్క్ ఫీజ్ అయితే చూసుకోవచ్చు, మనకి $0.01 అయితే కాస్ట్ అవుతుంది ఆర్బిటంలో గైస్. సో నేను వ్యాలెట్ ట్రాన్సాక్షన్ అనేది అయితే కన్ఫర్మ్ చేస్తున్నా. కన్ఫర్మ్ చేసాక మనకి స్కీమ్ అనేది అయితే క్రియేట్ అవుతుంది గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్కీమ్ వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. సో దాన్ని అయితే ఇంటూ క్లిక్ చేసి ఇక్కడ మీరు ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి గైస్. ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్తే మీరు ఇక్కడ ప్రీవియస్గా క్రియేట్ చేసిన స్కీమాస్ అండ్ ఇక్కడైతే చూపిస్తుంది. సో నేను ప్రీవియస్గా అయితే ఒక
ఎన్ఎఫ్టీ అథెంటికేషన్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బీటీసీ ప్రైస్ గెస్ అనేది ఒకటి క్రియేట్ చేశాను గైస్. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మనం ఇక్కడ ఎన్ని స్కీమాస్ క్రియేట్ చేస్తామని అయితే కాదు గైస్. సో మనకి ఇక్కడ అటినేషన్స్ అని అయితే ఉంటాయి గైస్. సో ఇవి ఎన్ని వస్తాయో దాని బేస్ మీద అయితే మనకి ఏ డ్రాప్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. సో ఇది నేను రీసెంట్గా అయితే క్రియేట్ చేసాను, నాకు సింగిల్గా అయితే ఉంది. సో ఇది ఏం చేయాలంటే గైస్, లైక్ మీరు ప్రతి ఒక్కరు ఒక స్కీమ్ అయితే క్రియేట్ చేసి ఆ స్కీమా కంటూ ఒక ఐడియా అనేది అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు, లైక్ మీరు ఇక్కడ సింపుల్గా మీ ప్రొఫైల్లోకి వచ్చి మీరు క్రియేట్ చేసిన స్కీమా మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేయగానే మీకు అన్ని అడిషనల్ పేజ్లో అయితే ఓపెన్ అవుతుంది, ఇంకో వెబ్సైట్లో అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ టాప్లో వచ్చేసరికి ఐడియా అయితే ఉంటుంది గైస్, స్కీమ్ ఐడియా అయితే ఉంటుంది కదా. సో ఈ ఐడియాని అయితే కాపీ చేసుకొని మన గ్రూప్లో, మన గ్రూప్ డిస్కషన్ గ్రూప్ అయితే ఉంది కదా, సో అక్కడైతే షేర్ చేయండి గైస్. సో షేర్ చేస్తే మీరు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఈ స్కీమా ఐడియా అయితే కాపీ చేసుకొని మెయిన్ పేజ్లోకి అయితే వచ్చేయండి గైస్. ఇక్కడ ఎక్స్ప్లోరర్లోకి అయితే వెళ్ళి ఇక్కడ సెర్చ్ అయితే చేయండి. సో మీరు ప్రతి ఒక్కరి స్కీమాకి అయితే వెళ్ళి ఒక అటెండేషన్ అయితే ఇవ్వాలి గైస్. సో దట్ మనకి ఏమవుతుందంటే మీరు లైక్ ఇంటరాక్ట్ అయితే ఎక్కువ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఒక స్కీమ్ అయితే ఎంటర్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది గైస్. సింపుల్గా దాన్ని అయితే ఓపెన్ చేసి సో అందులో మీరు ఒక సైన్ అయితే క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఒక ఐడియా అయితే పేస్ట్ చేయగా మనకి ఇదైతే వస్తుంది గైస్. వచ్చాక మీరు వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయాలి గైస్. సో వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసి ఇక్కడ మనకు బాటంలో మేక్ అటెండేషన్ అయితే అవుతుంది. మనం మీరు చూపిస్తాం. ఇది మీరు సోలోగా చేస్తే మనకి మోస్ట్లీ ఎందుకంటే గైస్, సో మీ క్రియేట్ చేసిన స్కీమ్ అనేది కొన్ని అట్రాక్టివ్గా అయితే ఉంటే అదర్ యూజర్స్ అయితే యూజ్ చేస్తారు గైస్. సో అక్కడ ఎవరు కానీ యూజ్ చేయకపోతే మనకి అటెండేషన్ పాయింట్స్ అనేవి అయితే ఇంక్రీజ్ అవ్వవు. సో ఇక్కడ మనకి అటెండేషన్ పాయింట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మనం క్రియేట్ చేసిన స్కీమ్ వచ్చేసరికి కొంచెం అట్రాక్టివ్ అయితే ఉండాలి గైస్. సో అండ్ ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండాలి. సో దట్ ఓన్లీ మనకి అటెండేషన్ పాయింట్స్ అనేవి అయితే వస్తాయి. సో అటెండేషన్ పాయింట్ అంటే ఏం లేదు, ఒక పర్సన్ లైక్ నేనున్నాను, మీరు ఒక స్కీమ్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఆ స్కీమా నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది, దాంట్లో నేను ఒక సైన్ అయితే క్రియేట్ చేయాలనుకుంటాను. లైక్ మీరు ఒక స్కీమ్ వచ్చేసరికి ఎన్ఎఫ్టీ రిలేటెడ్, మీరు ఎన్ఎఫ్టీ సోల్డ్ చేస్తున్నారని ఒక స్కీమ్ అయితే క్రియేట్ చేస్తారు. సో నాకు అదైతే ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి నేను అందులోకి అయితే వెళ్ళి ఒక సైన్ అయితే క్రియేట్ చేస్తాను. లైక్ నాతో ఎన్నైతే ఎన్ఎఫ్టీస్ ఉన్నాయని దాంట్లో అయితే ఒక సైన్ అనేది అయితే క్రియేట్ చేస్తాను గైస్. సో దట్ మీకు ఒక అటెండేషన్ పాయింట్ అనేది అయితే వస్తుంది. సో సింపుల్గా మీకు ఇక్కడ మేక్ అటెండేషన్ మీద అయితే ట్యాప్ చేసి మీరు ఇక్కడ రిసిప్ట్ అడ్రస్, మీ అడ్రస్ ఆర్ ఎనీ అడ్రస్ అయితే పేస్ట్ చేయొచ్చు గైస్. సో సింపుల్గా నేను నా అడ్రస్ అయితే పేసి ఇక్కడ డీటెయిల్స్ గైస్. సో నేను ఇందాకైతే చెప్పాను కదా, టెస్ట్ స్ట్రింగ్ వచ్చేసరికి టెస్ట్ గైస్. సో లైక్ ఎనీథింగ్ నేను వేరే ఎన్ఎఫ్టీ ట్యాప్ చేశాక మనతో ఎన్ని ఉన్నాయి ఇన్పుట్ వాల్యూ, నేను ఒక 3 అయితే ఎంటర్ చేసి ఇంకా మీకు లైక్ మీరు ఎన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తారో ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తారో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ బాటంలో అయితే చూపిస్తుంది. సింపుల్గా అటెస్టేషన్ అవ్వడం అయితే దాని మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేయగానే మనకి వ్యాలెట్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. సో సింపుల్గా వ్యాలెట్లో అయితే కన్ఫర్మ్ చేయండి. సో వ్యాలెట్లో అయితే కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన గ్యాస్ ఫెన్ అయితే వెరీ లో గైస్. సో మీరు వచ్చేసరికి దీనికి ఒక లైక్ ఒక 5 to 6 దీనికి కూడా వచ్చేసరికి సైన్ ప్రోడక్ట్ కలిగి కూడా మీరు ఒక $5 to $6 అయితే అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోండి గైస్. ఎందుకంటే మీరు ఇక్కడ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి గైస్. మీరు ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇంటరాక్ట్ గైస్. సో మీరు అదర్ స్కీమ్స్తో అయితే ఇంటరాక్ట్ అయితే అవ్వాలి. సో దట్ మీరు ఏం చేస్తారంటే గైస్, మన గ్రూప్లో లైక్ ఉన్న యూజర్స్ అందరూ మీరు ఒక స్కీమ్ అయితే క్రియేట్ చేసి ఆ స్కీమ్ ఒక ఐడిని అయితే షేర్ చేయండి గైస్. సో మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే షేర్ చేస్తాను. ఆ గూగుల్ ఫామ్లో మీరు మీ స్కీమ్ ఐడిని అయితే ప్రొవైడ్ చేయండి. సో అదర్ యూజర్స్ వచ్చి ఆ స్కీమ్ అయితే యూజ్ చేసి దానికి ఒక సైన్ అయితే క్రియేట్ చేసుకుంటారు అందులో. సో దట్ మీకు ఒక అటెండేషన్ పాయింట్ వస్తుంది అండ్ వీళ్ళకి ఒక ఇంటరాక్ట్ అయినట్టు ఒక ట్రాన్సాక్షన్ అయితే ఉంటుంది గైస్. సో దానివల్ల మీకు ఇద్దరికి అయితే బెనిఫిట్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏ డ్రాప్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మనతో ఉన్న పాయింట్స్ బేస్ మీద అయితే ఇస్తారు గైస్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీళ్ళకైతే చూసుకోండి గైస్, టోటల్ వీళ్ళకి 1 million ప్లస్ అటెండేషన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇలా మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ నెంబర్ వచ్చేసరికి 1 million ప్లస్ అయితే ఉన్నాయి గైస్. సో వీళ్ళకైతే 1 million ఎక్కువ ఉన్నాయంటే వీళ్ళు ఫస్ట్ నుంచి అయితే చేస్తున్నారు కాబట్టి. అండ్ వీళ్ళకంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమంటే వీళ్ళు కొంచెం దాంట్లో ఒక టాపిక్ అనేది ఉంటుంది. సో దట్ ఓన్లీ వాళ్ళకి 1 million అటెండేషన్స్ అయితే వచ్చాయి. సో మీరు ఇక్కడ వీళ్ళకైతే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి బ్రో. మనకి ఏ డ్రాప్ వస్తుందంటే ఈ సైన్ ప్రోటోకాల్ అనేది అయితే ఎక్కడెక్కడైతే లైక్ వైరల్ అయితే అవ్వలేదు. సో మీరు లైక్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసినా మనం ఒక 2000-3000 పాయింట్స్ గ్రాప్ చేసుకుంటే సరిపోతుంది గైస్. సో మీరు మోస్ట్లీ ఇప్పుడు మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ అయితే ఒక స్కీమ్ అయితే క్రియేట్ చేసి అండ్ ఒక గూగుల్ ఫామ్ అయితే ఇస్తాను గైస్. సో ఆ ఫామ్లో వచ్చేసరికి మీ ఐడి అయితే స్కీమ్ ఐడి అయితే ప్రొవైడ్ చేయండి గైస్. సో అదర్ యూజర్స్ అయితే ఆ స్కీమాకి వచ్చి ఇంటరాక్ట్ అయితే అవ్వండి. సో మీరు ప్రతి ఒక్క స్కీమాకి అయితే ఇంటరాక్ట్ అవుతాయి గైస్. సో దట్ మీకు అటెండేషన్ పాయింట్స్ వస్తాయి అండ్ మీకు ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి గైస్. సో మనకి సైన్ ప్రోటోకాల్ అయితే ఇంతే గైస్. సో మనకి మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ అటెండేషన్ పాయింట్స్ అనేవి అయితే మెయిన్ గైస్. సో మీరు స్కీమా డైరెక్ట్ లైక్ ర్యాండమ్గా అయితే క్రియేట్ చేసే బదులు లైక్ చాట్ జీపీటీ కానీ అలాంటి ఏ బాట్స్ అయితే యూజ్ చేసి దానివల్ల ఒక స్కీమ్ అయితే క్రియేట్ చేసుకోండి గైస్.
సో క్రియేట్ చేసి ఇలా అటెన్షన్ పాయింట్స్ అయితే మోస్ట్లీ మనకి ఎన్ని ఎక్కువ ఉంటే అంత అయితే బెనిఫిట్ ఉంటుంది. సో దీని రిలేటెడ్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ మన డిస్కషన్ గ్రూప్లో అయితే అడగండి, మీకు అక్కడ కూడా క్లియర్ అయితే చేస్తాను గైస్. సో ఇప్పుడు సోనియా అండ్ సైన్ ప్రోటోకాల్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి డ్రిఫ్ట్ ఎన్ఎఫ్టీ, డ్రిఫ్ట్ ఎయిర్డ్రాప్ గైస్. సో నెక్స్ట్ ఎయిర్డ్రాప్ వచ్చేసరికి డ్రిప్ ఎయిర్డ్రాప్ గైస్. సో మీరు ఇది వచ్చేసరికి ఇక్కడ మీరు వెబ్సైట్ అయితే మనకి గ్రూప్లో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఒక పోస్ట్ అయితే పెట్టాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అయితే ఉంటే సో అక్కడైనా అడగండి. సో మీకు ఇక్కడ బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో సింపుల్గా మీరు వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ టాప్లో లాగిన్ అయితే ఉంటుంది. సింపుల్గా దాని మీద అయితే ట్యాప్ చేసి లైక్ మీ మెటామాస్క్ ప్యాంటమ్ వాలెట్ అయితే సైన్ అప్ అయితే అవ్వండి గైస్. మీ మెటామాస్క్ మీ ప్యాంటమ్ వాలెట్ అయితే సైన్ అప్ అయ్యాక మీకు ఇక్కడైతే ఒక యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోండి. లైక్ మీ యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోండి గైస్. సెట్ చేశాక ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి క్రియేటివ్ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. 1 సెకండ్. ఓకే, క్రియేటివ్ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేశాక అగైన్ ఇక్కడ కొన్ని ఛానల్స్ అయితే ఫాలో అవ్వాలి. సింపుల్గా మీకు ఇక్కడ ఉన్న ఛానల్స్ అయితే ప్లస్ అయితే క్లిక్ చేసి ఫాలో అయితే అయిపోండి గైస్. సో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో అగైన్ మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక కొన్ని డ్రాప్లెట్స్ అయితే పర్చేస్ అయితే ఏమంటుంది గైస్. సో నా రికమెండేషన్ వచ్చేసరికి మీరు మినిమం ఒక $5 వర్త్ ఆఫ్ సోలానా అయితే డిపాజిట్ చేసి ఈ పాయింట్స్ అయితే పర్చేస్ చేయండి గైస్. సో మీరు ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా అయితే పర్చేస్ అయితే చేయాలి గైస్. సో దట్ ఓన్లీ మనకి 5,000 డ్రాప్ పాయింట్స్ అయితే వస్తాయి. సో నేను ప్రెసెంట్ అయితే పర్చేస్ అయితే చేయలేదు. మీకు మళ్ళీ లైక్ మన గ్రూప్లో అయితే డీటెయిల్గా అయితే పోస్ట్ అయితే పెట్టాను గైస్. సో దీన్ని అయితే ఎలా యూస్ చేయాలని అయితే సో మీకు అది కూడా అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా నేను ఆల్రెడీ ఇంకో అకౌంట్లో అయితే పర్చేస్ చేశాను కాబట్టి సో ఇక్కడైతే పర్చేస్ అయితే చేయట్లేదు. సింపుల్గా మీరు అయితే ఇక్కడ $5 వర్త్ అయితే డ్రాప్స్ అయితే సెలెక్ట్ చేసుకొని పర్చేస్ డ్రాప్లెట్స్ అయితే సెలెక్ట్ చేయండి గైస్. అండ్ దెన్ మీరు మెటామాస్క్ అయితే మీ ప్యాంటమ్ వాలెట్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. సో అక్కడైతే కన్ఫర్మ్. సో మీరు ఈ $5 వర్త్ ఆఫ్ డ్రాప్లెట్స్ అయితే పర్చేస్ చేయండి. పర్చేస్ అయ్యాక మనకి ఇక్కడ డైరెక్ట్ మనకి ఇక్కడైతే చూపిస్తుంది గైస్. సో మనకి ఎన్ని డ్రాప్లెట్స్ వచ్చాయని ఇక్కడైతే టాప్లో రైట్ సైడ్ అయితే చూపిస్తుంది. సో 1 సెకండ్, ఎక్స్ప్లోర్ యాప్ అగైన్ మీ ఈమెయిల్ అయితే సెట్ చేసుకోమని సింపుల్గా మీ ఈమెయిల్ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ మీ మీ మెయిల్కి అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది గైస్. సో ఆ మెయిల్ అయితే ఎంటర్ చేయండి. సో ఈ డ్రాప్లెట్స్ అనేది అయితే మీకు జస్ట్ బ్రీఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓటీపీ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసి ట్రైన్ మీరు ఇక్కడైతే సెక్యూర్ అవుతుంది దాని మీద అయితే ట్యాప్ చేసి దాన్ని అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసాక మనకు హోమ్ పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది గైస్. సో ఇక్కడ మేము డైలీ చేయాల్సిన టాస్క్లు వచ్చేసరికి మీకు ఇక్కడ ఎవరీ 6 అవర్స్కి వచ్చేసరికి లైక్ మీరు ఇందాక ఒక $5 వర్త్ ఆఫ్ పర్చేస్ అయితే చేశారు కదా. సో మీరు ఇక్కడ డైలీ ఎవరీ 6 అవర్స్కి వచ్చేసరికి ఇక్కడైతే చెక్ ఇన్ అయితే చేసుకోవాలి గైస్. సో దట్ మీకు ఒక ఎవరీ 6 అవర్స్కి కొన్ని డ్రాప్లెట్స్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ డైలీ చెక్ ఇన్ గైస్. సో ఇక్కడ బాక్స్ అయితే ఉంది కదా రైట్ సైడ్ దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో బాక్స్ మీద ట్యాప్ చేసి అగైన్ ఇక్కడ బాటమ్కి అయితే స్క్రోల్ చేసి ఇక్కడ పవర్ అప్ అనేది ఉంటుంది గైస్. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ప్రెస్ స్టార్ట్ అగైన్ స్టార్ట్ క్లిక్ చేయండి గైస్. స్టార్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనం ట్యాప్ చేస్తే ఈ పర్సన్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేస్తే మనకి పర్సన్ అయితే మూవ్ అవుతాడు. మూవ్ అయ్యాక బాక్స్ అయితే ఓపెన్ చేస్తారు గైస్. సో ఆ బాక్స్లో మనకి లైక్ NFT అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మోస్ట్లీ లైక్ ఎవరీ 24 అవర్స్కి ఒకసారి అయితే మీరు ఇక్కడ ఎన్ఎఫ్టీని అయితే బాక్స్ అయితే ఓపెన్ చేయండి గైస్. సో ఆ బాక్స్లో మనకి కొన్ని ఎన్ఎఫ్టీస్ అయితే వస్తాయి. సో ఈ ఎన్ఎఫ్టీస్కి లైక్ హై అమౌంట్ అయితే ఉండదు గైస్. సో మనకి తక్కువ అయితే ప్రైస్ ఉంటుంది. సో ఈ ఎన్ఎఫ్టీస్ హోల్డ్ చేస్తే మనకి ఫర్దర్గా ఎయిర్ డ్రాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో అగైన్ హోమ్ పేజ్ అయితే వచ్చింది గైస్. ఇక్కడ డిస్కవర్ అయితే ఉంటుంది దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి సో ఇక్కడ ఉన్న క్రియేటర్స్ని అయితే ఫాలో అవ్వండి గైస్. సో మీకు మోస్ట్లీ ఎంత ఎక్కువ ఇక్కడ ఉన్న క్రియేటర్స్ని మోస్ట్లీ ఎంత ఎక్కువ మందిని అయితే ఫాలో అవుతారో మీకు అన్ని ఎక్కువ ఎన్ఎఫ్టీస్ రావడం ఎక్స్పీ అండ్ ఎన్ఎఫ్టీస్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది గైస్. సింపుల్గా మీరు అయితే ఇక్కడ లైక్ ఏదో ఒక ఎన్ఎఫ్టీ మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ఇక్కడ బాటమ్ అయితే స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ట్రెండింగ్ వీక్లీ అయితే ఉంటుంది. సో అందులో మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఎన్ఎఫ్టీ మీద అయితే ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసి ఇక్కడ గో టు ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేశాక మీరు ఇక్కడ ఫాలో అయితే క్లిక్ చేయండి. ఫాలో క్లిక్ చేసి ఇక్కడ థ్యాంక్స్ అనేది ఉంటుంది గైస్. సో థ్యాంక్స్ మీద అయితే ఎంటర్ చేసి మీతో నా డ్రాప్లెట్స్లోంచి 1 or 2 డ్రాప్లెట్ అయితే సబ్మిట్ అయితే చేయండి గైస్. సో ఇలా సబ్మిట్ చేయడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే వాళ్ళు మనకి ఎన్ఎఫ్టీస్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఆల్సో మనకి ఈ థ్యాంక్స్ గివింగ్ వల్ల మనకి ఎక్స్పెన్ అయితే కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది గైస్. సో ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అంతే గైస్. సో ఇలా మీకు అదర్ క్రియేటర్స్ కూడా అయితే ఫాలో అవ్వండి. సో మోస్ట్లీ మీకు ఎంతమంది లైక్ ఇక్కడ ఉన్న క్రియేటర్స్ అందరినీ అయితే ఫాలో అయ్యి వాళ్ళకి ఒక థ్యాంక్స్ గివింగ్లో లైక్ 1 or 2 డ్రాప్స్ అయితే ప్రొవైడ్ చేయండి. సో దట్ మనకి ఎన్ఎఫ్టీస్ని అయితే వాళ్ళు డ్రాప్ చేస్తారు గైస్ మనకి. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్లో అయితే ప్రొఫైల్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడ మై కలెక్టబుల్స్ అయితే ఉంటుంది గైస్. సో మనకి ఇక్కడ కలెక్టబుల్స్లో అన్సెక్యూర్డ్ అండ్ సెక్యూర్డ్ అయితే ఉంటుంది గైస్. సెక్యూర్డ్ అంటే మనకు వచ్చే ఎన్ఎఫ్టీస్, అన్సెక్యూర్డ్ అంటే లైక్ మనకి ఇక్కడ అయితే సెక్యూర్ చేసుకోవచ్చు గైస్. సో సింపుల్గా మీరు ఇక్కడ సెక్యూర్ అయితే క్లిక్ చేసి
ఇక్కడ సెలెక్ట్ సెక్యూర్ కలెక్టబుల్ అయితే ట్యాప్ చేయండి గైస్. సో మనకి సెక్యూర్ అవ్వడానికి మనతో కొన్ని డ్రాప్లెట్ పాయింట్స్ అయితే ఉండాలి. సో దట్ ఓన్లీ మనకి ఇక్కడ ఉన్నవి అయితే సెక్యూర్ అవుతాయి గైస్. సో ఇక్కడ సెక్యూర్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే మనకి ఎక్స్పీ అయితే గెయిన్ అవుతాం గైస్. సో ఈ ఎక్స్పీ వల్ల మన ర్యాంక్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ర్యాంక్ ఇంక్రీజ్ అవడం వల్ల మనకి మల్టీప్లేయర్స్ అనేటివి అయితే వస్తాయి గైస్. సో మెయిన్ థింగ్ ఒకటి చెప్తాను గైస్. సో మనం ఇక్కడైతే ఎన్ఎఫ్టీని అయితే సెక్యూర్ చేసుకుంటే మనకి ఎక్స్పీ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఆ ఎక్స్పీ నుంచి మనకి లెవెలప్ అయితే అవుతాం. లైక్ మనం స్టార్టింగ్లో వచ్చేసరికి ఐరన్లో అయితే ఉంటాం. మనం స్టార్టింగ్లో వచ్చేసరికి ఐరన్లో ఉంటాం గైస్. ఐరన్ నుంచి మనకు లైక్ మనం డెవలప్ అవుతాం గైస్. ఫస్ట్ ఐరన్ నుండి నెక్స్ట్ బ్రాంజ్ అండ్ సిల్వర్, గోల్డ్ ఇలా అయితే మన లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు 0 ఎక్స్పీ ఉండడం వల్ల మనం ఐరన్లో అయితే ఉన్నాం. నెక్స్ట్ బ్రాంజ్కి వెళ్ళాలి 391 ఎక్స్పీ గైస్. అండ్ నెక్స్ట్ సిల్వర్కి వచ్చేసి 871 ఇలా. సో మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇక్కడైతే చూసుకోవచ్చు మనం బ్రాంజ్ నుంచి వచ్చేసరికి మనకి డ్రాప్ రేట్ అనేది వస్తాయి గైస్. అండ్ నెక్స్ట్ సిల్వర్కి వెళ్ళడం వల్ల మనకు వచ్చే డ్రాప్ పాయింట్స్ అనేవి 2x అయితే ఇంక్రీజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ గోల్డ్కి వెళ్ళడం వల్ల 4x లైక్ అలా మన ప్లాటినం ఎంబ్రాయ్ ఇలా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు వచ్చే డ్రాప్ రేట్ పాయింట్స్ అనేవి మల్టిపుల్ అయితే అవుతాయి గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్కి వచ్చేసి 300x అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ మనకి 1 టోకెన్ వస్తుంది అనుకో, దానికి 300x అయితే వస్తాయి. అంటే మనకి 300 టోకెన్స్ అయితే వస్తాయి గైస్. సో మనకి ఇక్కడ ఎక్స్పీ రావడం వల్ల ఇదే గైస్ బెనిఫిట్. అంటే నెక్స్ట్ వచ్చేసరికి సో మనకి ఇక్కడ వచ్చేసరికి మెయిన్ థింగ్ గైస్. సో మీకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మీరు ఓపెన్ చేయగానే అన్సెక్యూర్లో కామన్ ఎన్ఎఫ్టీస్ అయితే ఉంటాయి గైస్. సో మీరు మోస్ట్లీ కామన్ ఎన్ఎఫ్టీస్ని అయితే స్కిప్ చేసేయండి గైస్. స్కిప్ చేసి మనకి ఇక్కడ ఫిల్టర్స్లో వచ్చేసరికి రేర్, లెజెండరీ, అల్ట్రాన్ అయితే ఉంటాయి. సో వాటిలో ఉన్న ఎన్ఎఫ్టీస్ మాత్రమే సెక్యూర్ అయితే చేసుకోండి గైస్. సింపుల్గా రేర్ అయితే సెట్ అప్లై అయితే క్లిక్ చేయండి గైస్. సో నాకు ఇక్కడ నేనైతే ఎన్ఎఫ్టీస్ యూజర్స్ని అయితే ఎవరిని ఫాలో అవ్వలేదు కదా, నాకు ఇక్కడైతే 0 చూపిస్తుంది. బట్ మీరు అక్కడ ఉన్న యూజర్స్ లైక్ ఇందాకైతే చూపించాను కదా డిస్కవర్లో, ఇక్కడ ఉన్న యూజర్స్ని అయితే ఫాలో అవ్వండి గైస్. సో ఇక్కడ ఉన్న క్రియేటర్స్ని అయితే ఫాలో అండి. మోస్ట్లీ మీరు ఎంతమందిని అయితే ఫాలో అవుతారో సో దట్ ఓన్లీ మనకి ఇక్కడ అన్సెక్యూర్లో వచ్చేసరికి మనకి ఎన్ఎఫ్టీస్ అయితే అవైలబుల్ ఉంటాయి గైస్. సో మనకి ఇక్కడ అవైలబుల్ అన్సెక్యూర్లో రేర్ ఎన్ఎఫ్టీస్ రావాలి అంటే మీరు అక్కడ ఎంతమంది యూజర్స్ని అయితే లైక్ క్రియేటర్స్ని అయితే ఫాలో అవుతారో దాని బేస్ మీద అయితే మనకి ఇక్కడ ఎన్ఎఫ్టీస్ అయితే వస్తాయి గైస్. సో మీరు ఎక్కువ మందిని ఫాలో అయితే మనకి ఇక్కడ ఎన్ఎఫ్టీస్ అవైలబుల్ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మీరు అన్సెక్యూర్లో ఏం చేస్తారు, సింపుల్గా అక్కడ సెక్యూర్ అయితే క్లిక్ చేసి లైక్ అక్కడ ఒక అమౌంట్ అయితే ఉంటుంది గైస్. సో ఒక పర్టికులర్ అమౌంట్ అయితే డ్రాప్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో అమౌంట్ అయితే మనం సెండ్ అయితే చేస్తాం గైస్. సో ఇంతే గైస్ డ్రాప్లెట్స్ అయితే. సో ఈ టాస్క్ అయితే మీరైతే డైలీ చేయడానికి అయితే చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి మనం ఇక్కడైతే పర్చేస్ అయితే చేసాం కదా గైస్. సో మనం ఇనిషియల్గా అయితే $5 వర్త్ ఆఫ్ డ్రాప్లెట్స్ అయితే పర్చేస్ చేసాం. బట్ ఇది ఎవరి మంత్ అయితే రీసెట్ అవుతుంది గైస్. సో నెక్స్ట్ టైం వచ్చేసరికి మనకి లైక్ $5 అయితే ఉండొచ్చు, లేదా ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు గైస్. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆఫర్ చేయగలమంటే ఆ తర్వాత కూడా అమౌంట్ అయితే స్పెండ్ చేయండి గైస్. అండ్ ఈ 3 ప్రాజెక్ట్స్ రిలేటెడ్ సోనియం అండ్ డ్రిప్ అండ్ సైన్ ప్రోటోకాల్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే మన డిస్కషన్ గ్రూప్లో అయితే అడగండి గైస్, నేనైతే రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ బ్యాబీ ఎన్ఎఫ్టీ లైక్ గిల్డ్ టాస్క్ అయితే మన మోస్ట్ ఆఫ్ యూజర్స్ అయితే కంప్లీట్ అయితే చేశారు. అండ్ వాళ్ళకైతే ప్రీ రీచ్ ఎన్ఎఫ్టీ అయితే అవైలబుల్ అయితే వచ్చింది గైస్. సో వీళ్ళు ఆల్రెడీ అయితే కన్ఫర్మ్ చేశారు. ప్రీ రీచ్ ఎన్ఎఫ్టీ హోల్డర్స్కి 2% ఆఫ్ ఎయిర్ డ్రాప్ అయితే ఇస్తామని, అండ్ బాబు ఎన్ఎఫ్టీ హోల్డర్స్కి వచ్చేసరికి 10% ఆఫ్ అలొకేషన్ అయితే ఇస్తామని వీళ్ళు ఆల్రెడీ అయితే కన్ఫర్మ్ చేశారు గైస్. సో మీరు లైక్ మీతో ఒక కొంచెం అమౌంట్ ఉంది అనుకుంటే బాబు ఎన్ఎఫ్టీ అంటే ప్రీ రీచ్ లైక్ ఇంకా మీతో ఒకవేళ అవైలబుల్ లేకపోతే మీరైతే పర్చేస్ చేయండి గైస్. పర్చేస్ అయితే చేశాక మీరు ఇక్కడ వచ్చేసి టాస్క్ అయితే కంప్లీట్ చేస్తే మీకు టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది గైస్. సో ఆ ఎన్ఎఫ్టీస్ ఎలా పర్చేస్ చేయాలంటే లైక్ మనకి డైరెక్ట్ మన గ్రూప్లో అయితే ఓపెన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అందులోకి అయితే వెళ్ళాక మనకి ఇలా అయితే వస్తుంది గైస్. సో ఫస్ట్ ఎన్ఎఫ్టీ వచ్చేసి మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసి బై అయితే క్లిక్ చేస్తారు గైస్. బై నౌ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్రెసెంట్ వచ్చేసరికి లైక్ $4 ఆర్ $5 వర్త్ ఆఫ్ ఈథెచ్ అయితే ఉంటుంది గైస్. సో ఆర్క్ నెట్వర్క్ అయితే మీరైతే ఫండ్స్ డిపాజిట్ చేసుకొని ఈ ఎన్ఎఫ్టీస్ అయితే పై చేసుకోవచ్చు గైస్. సో ఈ ఎన్ఎఫ్టీస్ హోల్డింగ్ వల్ల మనకి 2% ఆఫ్ అలొకేషన్ అయితే ఇస్తామన్నారు. సో ప్రీ రీచ్ ఎన్ఎఫ్టీ వచ్చేసరికి టోటల్ 5000 ఎన్ఎఫ్టీస్ అయితే ఉన్నాయి గైస్. అండ్ బ్యాబీ ఎన్ఎఫ్టీ వచ్చేసి టోటల్ 3000 ఎన్ఎఫ్టీస్ అయితే ఉన్నాయి. సో ఆ 3000 యూజర్స్కి మాత్రమే ఎయిర్ డ్రాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రీ రీచ్లో ఓన్లీ 5000 యూజర్స్ మాత్రమే ఉన్నారు గైస్. సో వీళ్ళు ఆల్రెడీ ప్రెసెంట్ అయితే ప్రీసేల్ అయితే రన్ అవుతుంది. ప్రీసేల్ ప్రైస్ వచ్చేసరికి ఒక బ్యాబో టోకెన్ వాల్యూ వచ్చేసరికి 0.001 అయితే ఉంది గైస్ ప్రెసెంట్ ప్రైస్ అయితే. సో ఒకవేళ మీతో ఫండింగ్ అమౌంట్ ఉంది అనే వాళ్ళైతే ఈ ఎన్ఎఫ్టీస్ అయితే పర్చేజ్ చేయండి గైస్. సో ఇలా ప్రీ రీచ్ మీరు ఇక్కడ టాప్లో వచ్చి జస్ట్ సింపుల్గా అయితే మీరైతే సెర్చ్ చేయండి గైస్. లైక్ మనం అలా అయితే సెర్చ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ దాన్ని వచ్చి అయితే వచ్చింది గైస్, దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో మీకు ఇక్కడ స్కామ్ ఎన్ఎఫ్టీస్ అయితే ఉంటాయి గైస్. సో మన గ్రూప్లో వచ్చిన లింక్ నుంచి అయితే మీరైతే డైరెక్ట్ ఓపెన్ చేసుకోండి గైస్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఫస్ట్ ఎన్ఎఫ్టీ లైక్ మన ఫ్లోర్ ప్రైస్ వచ్చారు $18 అయితే ఉంది గైస్. సో 0.069 అయితే ఉంది. సో మీరు లైక్ అమౌంట్ స్పెండ్ చేయగలము అనుకున్న వాళ్ళైతే ఇవి ఎన్ఎఫ్టీస్ అయితే పర్చేస్ చేయండి.
సింపుల్గా మీరైతే ఎన్ఎఫ్టీ అయితే సెలెక్ట్ చేసుకొని బై నౌ అయితే క్లిక్ చేయండి. బై నౌ అయితే క్లిక్ చేసి బై అయితే చేస్తారు గైస్. మీ వ్యాలెట్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడైతే కన్ఫర్మ్ చేయండి. డైరెక్ట్ మీ ఎన్ఎఫ్టీస్ని ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే మీ వ్యాలెట్కి అయితే రిసీవ్ అవుతాయి గైస్. సింపుల్గా లైక్ మీ వ్యాలెట్ అయినా చెక్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీకు ఇక్కడ టాప్లో ప్రొఫైల్ అయితే ఉంటుంది కదా, అక్కడైనా చెక్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ ఎన్ఎఫ్టీస్లో అయితే చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎన్ఎఫ్టీస్ అనేది చూపిస్తుంది గైస్. సింపుల్ ఆర్ఎల్స్ మీరు ఇక్కడ ప్రొఫైల్ అయితే వెళ్ళాలి, ఇక్కడ టాప్లో మీ ప్రొఫైల్ అవుతుంది, దాని మీద అయితే ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కలెక్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన కలెక్షన్ అనేది చూపిస్తుంది గైస్. సో మీకు ఒకవేళ అమౌంట్ ఉంది మీరు సెండ్ చేయగలం అనుకునే వాళ్ళైతే మీరైతే పర్చేజ్ అయితే చేయండి గైస్. ఓకే, మీకు ఇక్కడ టోటల్ వచ్చేసరికి 4 ప్రాజెక్ట్స్ అయితే చెప్పాను గైస్. సో ఈ 4 రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ మన డిస్కషన్ గ్రూప్లో అయితే అడగండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.